నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను మహేశ్వరి. నేను అనుశ్రీ. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రేపు ఉదయం 10:30 ప్రారంభమవుతాయని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ప్రతిపక్షాల అనుమానాల నివృత్తి చేసి ప్రజలను వాస్తవాలను వివరిస్తామన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నామన్నారు. సభలో ప్రభుత్వం హుందాగా వ్యవహరిస్తుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మేము అసెంబ్లీని హుందాగా నడిపేయాలని ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో అందరూ కూడా గౌరవ సభ్యులు ఉండాలి, గౌరవ ప్రతిపక్ష నాయకులు ఉండాలి, వారికి ఉన్న అనుభవాన్ని కూడా వారికి మంచి సలహా సూచనలు ఇస్తే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈరోజు ఎక్కడ కూడా మేము వెనకాడకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అందరు రావాలని కోరుకుంటాం. హుందాగా నడిపే ప్రయత్నం మేము పూర్తి స్థాయిలో చేస్తాం. రేపటి నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతారు అని మాజీ మంత్రి హరీష్ రావు చిట్చాట్లో స్పష్టం చేశారు. శాసనసభను కాంగ్రెస్ భ్రష్టు పట్టించిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో సగటున 32 రోజులు అసెంబ్లీ నడిపితే కాంగ్రెస్ సగటున 20 రోజులే సమావేశాలు నిర్వహించింది అన్నారు. సభ నడిపేందుకు ప్రభుత్వం జంకుతుందని విమర్శించారు. బీఆర్ఎస్ ఇచ్చిన అజెండాను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తోంది. ఎన్ని రోజులైనా సభ నడుపుదాము అని, చివరికి ఒక్క రోజుతో ముగిస్తారు అని తెలిపారు. కనీసం 15 రోజులైనా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి అని డిమాండ్ చేశారు. శాసనసభ వ్యవహారాల మంత్రిగా శ్రీధర్ బాబు విఫలమయ్యారు అని ధ్వజమెత్తారు. 2 ఏళ్లు దాటినా అసెంబ్లీలో ఒక్క హౌస్ కమిటీ వేయలేదు అన్నారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు టీబీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వానికి సమయం లేదన్నారు. హెల్త్ పాలసీ మీద సభలో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందా అని సవాల్ విసిరారు. అనేకమైనటువంటి హామీలను తుంగలు దొక్కి అనేకమైనటువంటి సమస్యలు కూడా ఈరోజు పరిష్కారం చేయకుండా అభివృద్ధిని గాలి కొదిలేసి కేవలం హెల్త్ పాలసీ లాంటి పాలసీలు తేవడం, అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు, అనేకమైనటువంటి కుంభకోణాల్లో కూరుకుపోయినటువంటి ప్రభుత్వం ఈరోజు కనీసం ప్రజా సమస్యల మీద చర్చించేటువంటి దమ్ము లేనటువంటి ప్రభుత్వం. అసెంబ్లీలో ఎన్ని రోజులైనా నేను మాట్లాడతా, ఎవరు వచ్చినా ఎదిరిస్తా, ఏమొచ్చినా సరే నేను అసెంబ్లీని పొందుపరుస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలికిండు కదా. మరి ఈరోజు రేవంత్ రెడ్డి ఎందుకోసం అని చెప్పి తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడో ఒకసారి మరి దీనికి సమాధానం చెప్పాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. తెలంగాణలో రైతు రాజ్యం పోయి రాబందుల రాజ్యం వచ్చింది అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. పాలమూరు ప్రాజెక్టును రేవంత్ పట్టించుకోవడం లేదు అన్నారు. త్వరలో పాలమూరులో కేసీఆర్ బహిరంగ సభ పెట్టి పాలమూరు ప్రాజెక్టును పరుగులు పెట్టిస్తారు అని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ పైనే ఎక్కువ ధ్యాస అని విమర్శించారు. అనే ఒక కథ తెచ్చి 5 లక్షల కోట్ల కుంభకోణానికి తెరదీసి రేవంత్ రెడ్డి ఎంత దోపిడీ చేసినా, ఎన్ని కుంభకోణాలు చేసినా బీజేపీలు మాత్రం మాట్లాడకుండా ఇద్దరు అలైబలై చేసుకుని కలిసిమెలిసి ఉన్నారు కాబట్టి బీజేపీలను తిట్టాడు. మళ్ళీ తిరిగి మనం కష్టపడి తెచ్చిన తెలంగాణ తిరిగి పట్టాల మీదకి రావాలి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఏదైతే ఈ ముఖ్యమంత్రి పగబట్టి కేసీఆర్ గారికి పేరు రావద్దని చెప్పి తొక్కి పెడుతున్నాడో ఈయన తాట తీసి మరి రేపటి రోజున బ్రహ్మాండమైన బహిరంగ సభతో మిమ్మల్ని అందరినీ కలవడానికి తొందరలోనే గౌరవ పెద్దలు కేసీఆర్ గారు కూడా పాలమూరుకు రాబోతా ఉన్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో పెద్ద నిర్మాతలు సత్తా చాటారు. 4 విభాగాల కౌన్సిల్తో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఎన్నికయ్యారు. ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా సురేష్ బాబు ఎన్నికయ్యారు. ప్రోగ్రెసివ్ ప్యానెల్ మద్దతుతో ఆయన విజయం సాధించారు. ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో మన ప్యానెల్ పేరిట చిన్న నిర్మాతలు, ప్రోగ్రెసివ్ ప్యానెల్ పేరుతో పెద్ద నిర్మాతలు పోటీ పడ్డారు. ఈ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ తన బలాన్ని నిరూపించుకుంది. మొత్తం 48 మంది కార్యవర్గానికి జరిగిన ఈ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 31 మంది, మన ప్యానెల్ నుంచి 17 మంది గెలుపొందారు. కార్యదర్శిగా అశోక్ కుమార్, ఉపాధ్యక్షుడిగా నాగవంశీ, ట్రెజరర్గా ముత్యాల రామదాసు గెలుపొందారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో మొత్తం 3,355 మంది సభ్యులు ఉన్నారు. ఛాంబర్ అధ్యక్ష, కార్యదర్శులతో పాటు 12 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచిన నూతన కార్యవర్గం 2027 వరకు కొనసాగనుంది. ఈ ఎలక్షన్స్ కారణమే మేము ఇక్కడ దీక్ష చేసింది. మేము ఎలక్షన్ పెట్టమని చెప్పి దీన్ని పొడిగించాలని చూసినారు ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు. దానికి ప్రశ్నించే గొంతుకలమై మేము ఇక్కడ దీక్ష చేసినందుకే ఈరోజు ఈ ఎలక్షన్ వచ్చింది.
ఇన్సూరెన్స్ గురించి, చిన్న నిర్మాతల పిల్లల భవిష్యత్తు గురించి, ఇళ్ళ గురించి మేము పోరాటం చేస్తూ ఉన్నాం. మమ్మల్ని కనుక అధికారం అందరూ బలవంతులే, అధికారంలో ఉన్నోళ్ళు ఎవరైనా బలవంతులే. ఒకసారి చిన్న వాళ్ళకు కూడా అధికారం ఇస్తే న్యాయం ఏంది అనేది మాట్లాడతారు. వ్యాపారం చేయం మేము. ఏపీ హైకోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయడం లేదు చంద్రబాబు ప్రభుత్వం. ఏపీ హైకోర్టు సిబ్బందిని చావగొట్టిన సీఐకి పోస్టింగ్ ఇచ్చింది కూటమి సర్కార్. మార్టూరు సీఐగా యార్లగడ్డ శ్రీనివాసరావుకు పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును కలిశారు సీఐ యార్లగడ్డ శ్రీనివాసరావు. గతంలో మంగళగిరి రూరల్ సీఐగా పనిచేశారు యార్లగడ్డ శ్రీనివాసరావు. హైకోర్టు డ్రైవర్పై దాడి చేసిన కేసులో ప్రభుత్వానికి న్యాయస్థానం చివాట్లు పెట్టడంతో సీఐ శ్రీనివాసరావును వీఆర్కు పంపింది. సీఐ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడింది ఏపీ హైకోర్టు. న్యాయస్థానం ఆదేశాలతో సీఐపై కేసు నమోదైంది. అదే సీఐకి సైలెంట్ గా మళ్లీ పోస్టింగ్ ఇచ్చింది చంద్రబాబు సర్కార్. సీఐ యార్లగడ్డ శ్రీనివాస్ కు పోస్టింగ్ ఇవ్వడంపై పోలీసు, హైకోర్టు వర్గాలలో తీవ్ర చర్చ జరుగుతుంది. బాలకృష్ణ సినిమా రిలీజ్ రోజు 20 పొట్టేళ్ల తలలు నరికి దండలు కడితే సీఎం చంద్రబాబు హోంమంత్రి అనితలకు కనబడలేదా అని మాజీ హోంమంత్రి తానేటి వనిత ప్రశ్నించారు. ఆ రోజు జరిగింది జీవహింస, రాక్షస సంస్కృతి కాదా అని అడిగారు. అసలు ఇలాంటి సంస్కృతిని తెచ్చిందే టీడీపీ అని విమర్శించారు. పోలీసులతో ట్రీట్మెంట్ ఇప్పిస్తామని హోంమంత్రి ఎలా అంటారని అన్నారు. 3rd డిగ్రీ ప్రయోగించే అర్హత ఎవరిచ్చారో చెప్పాలన్నారు. మాట్లాడితే ఇలాంటి జంతు బలి ఇచ్చేవాళ్ళని లేదా ఈ రక్తాభిషేకాలు చేసేవాళ్ళని రాష్ట్రం నుండి బహిష్కరించాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలానే హోంమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడే క్రమంలో నేను వాళ్ళని ఒకటే అడుగుతున్నానండి, ఈ సంస్కృతికి తెరలేపింది ఎవరు? మరి ఆ రోజున మీ భావమరిది బాలకృష్ణ గారు సినిమా రిలీజ్ అప్పుడు 20 పొట్టేళ్ల తలలు నరికి ఒక దండలా గుచ్చి ఆయన కట్అవుట్కి కట్టిన పరిస్థితులు ఈ మధ్య కాలంలోనే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కదండి ఇవన్నీ జరిగాయి. వైఎస్ఆర్సీపీ సంస్థాగత నిర్మాణంపై జిల్లా అధ్యక్షులతో ఆ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కమిటీల నియామకంపై నాయకులంతా సీరియస్ గా దృష్టి పెట్టాలి అని సూచించారు. ఫిబ్రవరి మొదటి వారం కల్లా కమిటీల నియామకాలు పూర్తవ్వాలి అని ఆదేశించారు. డేటా ప్రొఫైలింగ్ పక్కాగా జరగాలి అన్నారు. కమిటీల నియామకంపై పర్యవేక్షణకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటైందని చెప్పారు. ఇక కమిటీల నియామకాలు నిర్మాణాత్మకంగా జరగాలి అని దిశానిర్దేశం చేశారు. గ్రామ, వార్డు కమిటీలు త్వరగా పూర్తి చేయాలి అని నేతలకు వివరించారు. కడప పార్లమెంట్, వేమూరు, పుంగునూరు, మడకశిర నియోజకవర్గాలలో అన్ని కమిటీలు పూర్తయ్యాయి అని వెల్లడించారు. అన్ని పక్కాగా జరిగితే ఏ ఎన్నికలు జరిగినా గెలుపు సులభతరమవుతుంది అన్నారు. పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా విజయవంతం చేయవచ్చు అని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. కూటమి సర్కార్కు షాక్ ఇచ్చారు పున్నమి ఘాట్లో ప్రైవేట్ ల్యాండ్ ఓనర్స్. ఆవకాయ అమరావతి కార్యక్రమానికి అడ్డం తిరిగారు. జనవరి 8 నుంచి 10 వరకు పున్నమి ఘాట్లో ఆవకాయ అమరావతి కార్యక్రమం నిర్వహించేందుకు కూటమి సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. అయితే తమను సంప్రదించకుండా తమ స్థలాల్లో కార్యక్రమం ఎలా పెడతారని భూ యజమానులు నిలదీశారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా తమ భూమిలో ఉన్న ఎగ్జిబిషన్ను పడగొట్టడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. శ్రేయస్ మీడియా అని ఒక మీడియా వచ్చింది. రౌడీజం లాగా ఏది మనం ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే ఆయన పర్మిషన్ తీసుకోవాలి. మేము స్థానికంగా దాదాపు 60-70 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నవాళ్ళం. ఆయన ఎవరో ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. శ్రేయస్ మీడియా ఆయనకి గ్రౌండ్కి సంబంధం ఏంటి? ఈవెంట్ చేయొచ్చు, తప్పులేదు. కానీ రౌడీజంగా ఇక్కడ మేము ఉన్నవాళ్ళని ఆయన శ్రేయస్ మీడియా వచ్చి మేము ఇక్కడ ఏమి చేయడానికి లేదంట, ఆయన పర్మిషన్ తీసుకోవాలి. పేదల పట్ల చంద్రబాబు విధానం మారడం లేదు అని ధ్వజమెత్తారు మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రబాబు, లోకేష్ ఏ మాత్రం సిగ్గు, ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతూ ఉన్నారని తెలిపారు. వైద్య రంగాన్ని వ్యాపారస్తుల చేతిలో పెడితే వ్యాపారమే చేస్తారని మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల మనిషి, చంద్రబాబు కార్పొరేట్ వ్యక్తుల మనిషి అని చెప్పారు పేర్ని నాని. ఇవాళ ఆయన ఏలుబడి చూస్తుంటే మనకి మాటికి రోజు ఒకటి చెప్తాడు. అయితే 3 పీలు లేకపోతే 4 పీలు, పీపీపీ అంటాడు, లేకపోతే పీపీపీ అంటాడు, P4 అంట. ఈ పీపీపీలో కానీ P4లో కానీ ఈ రాష్ట్రంలో బాగుపడినోడు ఎవడన్నా ఉన్నాడా? చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకు పవన్ కళ్యాణ్ గారు తప్పితే
లేదా తెలుగుదేశం వాళ్ళు ఎవడన్నా బాగుపడ్డాడేమో కానీ ఒకటి అదే అది కూడా తెలుగుదేశం వాళ్ళు కూడా గ్రామాల్లో ఏడుస్తున్న పరిస్థితి. ఎందుకు మోసాం రా జెండా, ఎందుకురా బాబు అసలు వీళ్ళకి ప్రచారం చేశాం, ఎందుకు తాపత్రయపడ్డాం రా జగన్ దిగిపోవాలని చెప్పని అని వాళ్ళ తెలుగుదేశం. జిల్లాల విషయంలో చంద్రబాబు 3 ముక్కలాట ఆడుతున్నారని మండిపడ్డారు అన్నమయ్య జిల్లా సాధన సమితి నేతలు. రాయచోటిలో నిరసన తెలియచేశారు. ప్లకార్డులు పట్టుకొని మదనపల్లి వద్దు, రాయచోటి ముద్దు అంటూ నినాదాలు చేశారు. రాయచోటినే జిల్లా కేంద్రంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, జిల్లాను 3 ముక్కలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పేదల ఇళ్లపై బాబు అసత్య ప్రచారాలు తారాస్థాయికి చేరాయని మండిపడ్డారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఇళ్ల నిర్మాణాలకు 4 లక్షల రూపాయల చొప్పున ఇస్తామని చంద్రబాబు మోసం చేశారు అని ఆరోపించారు. అమరావతిపై మోజు తప్ప పేదల ఇళ్లపై లేదు అని విమర్శించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం కట్టించిన ఇళ్లకు బాబు కలరింగ్ ఇస్తున్నారు అన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి. ఓ బ్రహ్మాండమైనటువంటి ప్యాలెస్ కట్టుకోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నాడు తప్ప పేదవాడి ఇంటిని గురించి పేదవాడిని గురించి పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేడు. అందుకనే కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయినప్పుడు కూడా పేదవాడికి ఇళ్ల నిర్మాణంలో అన్యాయం జరుగుతుందని చెప్పి నిలదీయలేక కేవలం వాళ్ళ అమరావతి ఏదన్నా అప్పిస్తే దాన్ని తీసుకొని వచ్చి సంతృప్తిపడి అమరావతి నిర్మాణం చేయాలా, అమరావతి దేశంలో ప్రపంచ రాజధానిగా ఉండాలా, ఆ ప్రపంచ రాజధానిలో నేను రాజులాగా పరిపాలించాలా, నాకు ఒక రాజమహల్ లాగా ప్యాలెస్ ఉండాలా అనేటువంటి ఆలోచన చేస్తున్నాడు తప్ప పాపం చెట్ల కింద ఉండి వానకు తడుస్తూ ఎండకు ఎండు ఉండేటువంటి వాడికి ఒక గూడు కల్పించాలి పేదవాడికి అనేటువంటి ఆలోచన పూర్తిగా మర్చిపోయినటువంటి పరిస్థితి. తిరుపతి జిల్లా కరకంబాడిలో కూటమి నేతల కక్ష సాధింపు చర్యలకు దిగారు. టీడీపీ నేతల సూచనలతో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల రిసార్టుపై రెవెన్యూ అధికారులు ప్రతాపం చూపించారు. నోటీసులు ఇవ్వకుండానే రాత్రికి రాత్రే కూల్చేశారు. మరికొన్ని రోజుల్లో కేఫ్ రిసార్ట్ను ప్రారంభిస్తారనగా ఇలా విధ్వంసానికి పాల్పడ్డారు. పంచాయతీ అనుమతులు, కరెంటు కనెక్షన్ ఉన్నప్పటికీ టీడీపీ నేతల ఆదేశాలతోనే రెవెన్యూ అధికారులు కూల్చేశారని వాపోతున్నారు బాధితులు. చంద్రబాబుది విజన్ కాదు, రాజకీయ అవకాశవాదమని మండిపడ్డారు మాజీ మంత్రి సాకే శైలజానాథ్. వైఎస్ జగన్ బర్త్డే వేడుకలను కూటమి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. జంతు బలి చట్టాలను కూటమి నేతలు కూడా తెలుసుకోవాలి అని హితవు పలికారు. ఈ పొట్టేళ్ళు అవి మాట్లాడడానికి కారణం చెప్పనా, జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే జరిగిన, జన్మదినం జరిగిన ఆ ఉత్సవాలు, ఆ క్వాంటమ్, ఆ మ్యాగ్నిట్యూడ్ దాన్ని చూసినప్పుడు మీకు వణుకు పుట్టింది. ఎవరిని టెర్రరైజ్ చేద్దామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి భయాన్ని పెట్టి వాళ్ళని టెర్రరైజ్ చేద్దామనుకునే మీ ఉద్దేశం తప్ప ఇంకేమైనా దాంట్లో ఉందా అని స్పష్టంగా అడుగుతా ఉన్నాం. కలియుగ వైకుంఠంగా పేరొందిన తిరుమల క్షేత్రం వైకుంఠ ఏకాదశికి ముస్తాబవుతోంది. దక్షిణాయానం నుంచి ఉత్తరాయానం మారే సమయంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు. సంక్రాంతి ముందు వచ్చే ఈ ఏకాదశి రోజు భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ముక్కోటి ఏకాదశి దర్శనం చేసుకుని వైకుంఠ ద్వార ప్రవేశం చేస్తారు. ఇందుకోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. పుణ్యక్షేత్రాలను కూటమి సర్కారు గాలి కొదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. చంద్రబాబు సర్కారు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తోందని ఆరోపించారు. బాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా హిందుత్వంపై దాడులే జరుగుతాయని విమర్శించారు మల్లాది విష్ణు. తెలుగుదేశం ఎప్పుడు అధికారంలో వచ్చినప్పటికీ కూడా హిందూ ధర్మం అన్నా, దేవాలయాల వ్యవస్థ అన్నా ఎక్కడ కూడా గౌరవం ఉన్నటువంటి పరిస్థితి అయితే లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన విషయాలే తీసుకుందాం. అక్కడ జరిగినటువంటి సంఘటనలు మనం అన్యమత ప్రచారం జరుగుతుంది, రీల్స్ తీస్తున్నారు, లడ్డూ పోట్లో యాక్సిడెంట్లు అవుతున్నాయి, పైకి కోడిగుడ్లు పొలావులు తీసుకొచ్చి తింటున్నారు. హైదరాబాద్లోని కన్హా శాంతివనంలో జరిగిన విశ్వ సంఘ్ శిబిరంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ 79 దేశాల నుంచి వచ్చిన హిందూ స్వయం సేవక్ సంఘ్ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంఘ్ సేవాభావంతో పనిచేస్తోందని తెలిపారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. సేవ చేయటం ప్రతి ఒక్కరూ అలవాటుగా మార్చుకోవాలన్నారు. सेवा अनेक कारणों से की जाती है, स्वार्थ से भी सेवा होती है. हर 5 वर्ष के बाद अपने यहाँ सेवा करने वालों का फ्लड आता है. वो घर घर जाके हाथ जोड़ के मुख को चौड़ा करके कहते सेवा का अवसर दो.
वो भी बाद में 5 साल दिखता नहीं, ये भी नहीं दिखते, क्योंकि वो सेवा करनी क्यों है, तो उसमें बाद में मेवा मिलना है, इसलिए इसको वास्तव में सेवा नहीं कहते, ये सौदा हो गया। हम आपका काम करेंगे, आप हमारा काम करो। గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్న ఏకపక్ష నిర్ణయాలను తీవ్రంగా ఖండించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. కౌన్సిల్ సమావేశంలో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో మరో 18 కొత్త గ్రామాలను విలీనం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజాభిప్రాయ సేకరణ జరగకుండా ఏ విధంగా ఏకపక్షంగా కౌన్సిల్లో తీర్మానం చేస్తారు అని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నించారు. సొంత కూటమి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లే వ్యతిరేకించిన ప్రతిపాడు ఎమ్మెల్యే, గుంటూరు మేయర్ ఏకపక్షంగా ఆమోదించుకోవడం దుర్మార్గమన్నారు. ఏదైతే 11 గ్రామాలు చెప్తా ఉన్నారో ఆ 11 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు మీ యొక్క ఏకపక్ష తీర్మానాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. 11 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు దీనికి ఆమోదం తెలపట్లేదు. మీరు ఈ విషయాలు ప్రజల ఆమోదంతో చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతుందని మేము స్పష్టంగా చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేకత విలీన గ్రామాలకు ఏకపక్ష నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నామని స్పష్టంగా ఆ రోజు చెప్పాం. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పిఎస్లో ఓ మహిళ చేయి కోసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. పిడుగురాళ్ల టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐ శ్రీరామ్ వెంకట్రావు తెలుగుదేశం నేతలతో కలిసి సివిల్ సెటిల్మెంట్లు చేస్తున్నారంటూ బాధితురాలు జ్యోతి ఆరోపించారు. సీఐతో పాటు టీడీపీ నాయకులు తన భర్తను పోలీస్ స్టేషన్లో నిర్బంధించి బలవంతంగా 10 కోట్ల విలువ చేసే ఆస్తులను రాయించుకున్నారని ఆమె వాపోయారు. ఆ ఆస్తులు సరిపోవని మరికొన్ని ఆస్తులు రాయించుకోవటానికి తమను వేధిస్తున్నారంటూ బాధితురాలు జ్యోతి ఆవేదన వ్యక్తం చేసింది. పిడుగురాళ్ల టౌన్ సీఐ వెంకట్రావు 20 రోజుల క్రితం రాత్రి వేళ తనను, తన కుమార్తెను అర్ధరాత్రి 12 గంటల వరకు స్టేషన్లో నిర్బంధించారని చెప్పారు. సీఐ ఒక మహిళని చూడకుండా చెప్పలేని భాషతో దూషించారని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. సీఐ శ్రీరామ్ వెంకట్రావుతో తమ కుటుంబానికి ప్రాణహాని ఉందన్నారు బాధితురాలు జ్యోతి. ఇంకా కావాలి, మీ ఆస్తులు ఏం సరిపోవట్లేదు, ఇంకా తీసుకురండి, ఇంకా కావాలి అంటున్నారు. ఇప్పుడు అంతకు ముందర కూడా నన్ను మా అమ్మాయిని స్టేషన్కి తీసుకెళ్లి నైటు 7:30కి తీసుకెళ్లి 12 వరకు ఉంచి ఎట్లా పడితే అట్లా మాట్లాడారు సీఐ వెంకట్రావు గారు. మా పాపనైతే ఇంకా భయంకరంగా మాట్లాడారు. మేము వినని కూడా వినలేము అట్లాంటి మాటలు. ఎట్లా పడితే అట్లా మాట్లాడారు. ఇంకా అట్లా మా బంధువులు వచ్చి బతికిలాడితే 12 మమ్మల్ని ఇంటికి పంపించారు. ఇంకప్పుడు తర్వాత వచ్చేసి మళ్ళీ మా వారిని ఈ ఆస్తులు ఏం సరిపోవట్లేదు అని చెప్పి మళ్ళీ తీసుకురావాలి, ఏం సరిపోవట్లేదు అని చెప్పి మళ్ళీ మా వారిని 5 రోజులు స్టేషన్లో ఉంచారు. ప్రకాశం జిల్లా కలుజువ్వలపాడు కేజీబీవీలో విద్యార్థులతో వెట్టి చాకరీ చేయించారు. విద్యార్థులతో వార్డెన్ చపాతీలు చేయించాడు. ఈ నెల 22న ఘటన జరగ్గా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీన్ని చూసిన తల్లిదండ్రులు తమ బిడ్డలతో వెట్టి చాకరీ చేయించడాన్ని తట్టుకోలేక తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిగాచి సంస్థ సీఈఓ అమిత్ రాజ్ సిన్హాను పటాన్చెరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది జూన్ 30న సంగారెడ్డి జిల్లా పాషమైలారంలో సిగాచి పరిశ్రమలో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో 54 మంది మృతి చెందారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ అంశాలపై విచారణ చేపట్టి సిగాచి సీఈఓను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. చిత్తూరు జిల్లా పాలసముద్రంలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. అభంశుభం తెలియని ఓ బాలికకు గర్భం చేశాడో కామాంధుడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నిందితుడిపైన పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో నమ్మించి బాలికకు గర్భం చేశాడు అని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బాలిక శరీరంలో మార్పులు గమనించిన తల్లిదండ్రులు వైద్య పరీక్షలు చేయించడంతో గర్భవతి అని తేలింది. దీంతో బాలికను తల్లిదండ్రులు నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. న్యూ ఇయర్ సందర్భంగా పబ్లు, ఈవెంట్లపై ఈగల్ టీం ఫోకస్ పెట్టింది. కొండాపూర్లోని క్వేక్ ఎరీనా పబ్లో ఈగల్ టీం సోదాలు నిర్వహించింది. డ్రగ్స్ తీసుకుంటూ 8 మంది పోలీసులకు చిక్కారు. మొత్తం 14 మందికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా 8 మందికి పాజిటివ్ వచ్చిందని పోలీసులు తెలిపారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా క్వేక్ ఎరీనా పబ్లో ఉక్రెయిన్కు చెందిన ప్రముఖ డీజే అర్బాట్స్తో కాన్సర్ట్ నిర్వహించారు.
ఈ క్రమంలో సైబరాబాద్ పోలీసులతో కలిసి పలు పబ్బుల్లో ఈగల్ టీం తనిఖీలు నిర్వహించింది. డ్రగ్స్ కేసుల్లో 10 రోజుల్లో 27 మందిని ఈగల్ టీం అరెస్టు చేసింది. అరెస్టైన వారిలో 5 విదేశీ మహిళలు సహా 17 మంది వినియోగదారులు ఉన్నారు. తల్లి మందలించిందని ఓ యువకుడు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబ్ నగర్ జిల్లా మల్లేపల్లిలో ఈ ఘటన జరిగింది. నరసింహ అనే యువకుడు రాజాపూర్లో పాన్ షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. 2 రోజుల క్రితం తన తల్లి మందలించడంతో ఆత్మహత్య చేసుకుంటున్నాను అని ఇన్స్టాగ్రామ్లో వీడియో అప్లోడ్ చేశాడు. అనంతరం ఇంటి సమీపంలోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జాతీయ వార్తలను చూద్దాం. కర్ణాటకలో పర్యటిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జలాంతర్గామిలో ప్రయాణించారు. కార్వార్ నౌకాదళ స్థావరం నుంచి కల్వరి శ్రేణి సబ్మెరైన్ ఐఎన్ఎస్ వాగ్ షీర్లో ప్రయాణించారు. రాష్ట్రపతి వెంట నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ త్రిపాఠి ఉన్నారు. గతంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కల్వరి శ్రేణి జలాంతర్గామిలో ప్రయాణించారు. ఆ తర్వాత రాష్ట్రపతి సబ్మెరైన్లో ప్రయాణించడం ఇదే తొలిసారి. ఈ ఏడాది ఎన్నో విజయాలను సాధించిన భారత్ కొత్త ఏడాది మరింతగా ముందుకు సాగాలి అని ఆకాంక్షించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆపరేషన్ సింధూర్ దేశ చరిత్రలో ఒక గొప్ప విజయమన్నారు. దేశ రక్షణలో భారత్ ఏనాడు వెనకాడబోదు అని ప్రపంచానికి చాటి చెప్పాము అన్నారు. 2025లో క్రీడలు, విజ్ఞానం, అంతరిక్షం, సంస్కృతి, సంప్రదాయాలు వంటి అన్ని రంగాల్లోనూ భారతీయులు సత్తా చాటారు అని అభినందించారు. మన్ కీ బాత్లో వివిధ అంశాలను ప్రస్తావించిన మోదీ కొత్త సంవత్సరానికి ఆనందంగా స్వాగతం పలకాలి అని కోరారు. కాంగ్రెస్ పై ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలకు మద్దతు తెలిపారు శశి థరూర్. కాంగ్రెస్ బలోపేతం కావాలని తాను కూడా కోరుకుంటున్నట్లుగా వెల్లడించారు. దీనిపై ఎలాంటి చర్చ అవసరం లేదన్నారు. ఏ పార్టీలోనైనా క్రమశిక్షణ ముఖ్యమని తెలిపారు శశి థరూర్. నిన్న ప్రధాని మోదీకి చెందిన పాత ఫోటోను దిగ్విజయ్ సింగ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆర్ఎస్ఎస్లో సామాన్య కార్యకర్త నుంచి ప్రధానిగా మోదీ ఎదిగిన విధానాన్ని కొనియాడారు. ఇది బీజేపీ, ఆర్ఎస్ఎస్కు ఉన్న సంస్థాగతమైన శక్తి అని అభివర్ణించారు. కాంగ్రెస్ను క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ సంచలన ప్రకటన చేశాడు. ఇకపై తాను సినిమాలకు దూరంగా ఉంటాను అని తేల్చి చెప్పాడు. జననాయగన్ తన ఆఖరి సినిమా అని స్పష్టం చేశారు. కౌలాలంపూర్లో నిర్వహించిన జననాయగన్ ఆడియో లాంచ్ వేడుకలో అభిమానుల సమక్షంలోనే రిటైర్మెంట్ ప్రకటించారు విజయ్. ఇన్ని రోజులు తనను సపోర్ట్ చేసిన వారి కోసం మరో 30 ఏళ్లు నిలబడతాను అన్నాడు. అభిమానులకు సేవ చేయడం కోసమే సినిమాలకు గుడ్ బై చెప్తున్నాను అని వెల్లడించాడు విజయ్. పశ్చిమ బెంగాల్లో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 58 లక్షల మంది పేర్లను తొలగించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మనోజ్ అగర్వాల్ కు భద్రతను పెంచింది. Y+ కేటగిరీ భద్రతను కల్పించింది. మనోజ్ అగర్వాల్ కు ముప్పు పొంచి ఉందని పలు కేంద్ర సంస్థలు ఇచ్చిన సమాచారం మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లుగా అధికారులు వెల్లడించారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. పలుచోట్ల ఏర్పాటు చేసిన ఐఈడీ మందు పాత్రలు, టిఫిన్ బాంబులు, బీర్ బాటిల్స్ లో అమర్చిన ప్రెజర్ బాంబులను గుర్తించి నిర్వీర్యం చేస్తూ ఉన్నాయి బీడీఎస్ బృందాలు. మావోయిస్టులు అమర్చిన బాంబులను గుర్తించి నిర్వీర్యం చేయడంలో భద్రతా బలగాలకు పెను ప్రమాదం తప్పింది. భద్రతా బలగాల అప్రమత్తత కారణంగా మావోయిస్టుల కార్యకలాపాలకు అడ్డుకట్టపడింది. జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాల ఉగ్రవేట కొనసాగుతోంది. పాకిస్తాన్కు చెందిన 30 మందికి పైగా ఉగ్రవాదులు జమ్మూ ప్రాంతంలో తలదాచుకున్నట్లుగా నిఘా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు గాలింపు చర్యలను వేగవంతం చేశాయి. ఉగ్ర స్థావరాలను గుర్తించేందుకు అడవులు, కొండలు, లోయల్లో గాలిస్తున్నాయి. ఉగ్రవాదులను ట్రాక్ చేసేందుకు డ్రోన్లు, థర్మల్ ఇమేజర్లు, గ్రౌండ్ సెన్సార్లను మోహరించినట్లుగా ఉన్నతాధికారులు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు దాయాది దేశం పాకిస్తాన్కు భారత్ సత్తా ఏంటో తెలిసొచ్చింది. పహల్గాం దాడికి ప్రతీకారంగా ఇండియా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాక్ సైన్యం భయపడి బంకర్లలో దాక్కున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఒప్పుకున్నారు. అంతేకాదు తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని, ఎవరితోనూ పోరాడాలని తమకు లేదని నిస్సహాయత వ్యక్తం చేశారు. ఇస్లామాబాద్లో జరిగిన ఓ బహిరంగ సభలో పాక్ సైన్యం పరువు తీశారు ఆయన. अल्हम्दुलिल्लाह पाकिस्तान बचा, पाकिस्तान चला और चलता रहेगा। शुक्रिया अदा करते हैं कि अल्लाह ने हमें मौका दिया। मेरा MS इधर ही है, इसने आके मुझे कहा कि सर वो जंग शुरू हो गई है। ये वैसे तो मैंने उसको 4 दिन पहले बोला था कि जंग होने वाली है,
मगर उसने मुझे आके कहा कि सर वो बंकर में चले। मैंने कहा शहादत आनी है तो यहाँ ही आएगी, बंकरों में नहीं मरते लीडर। బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. బంగారం ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,41,220 రూపాయలుగా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,29,450 రూపాయలుగా ఉంది. అటు వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. కేజీ వెండి ధర 2,51,000గా ఉంది. రానున్న రోజుల్లో బంగారం వెండి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. అండర్-19 వరల్డ్ కప్ భారత్ జట్టును ప్రకటించింది బీసీసీఐ. వచ్చే నెల 15 నుంచి నమీబియా, జింబాబ్వే వేదికగా జరగనున్న టోర్నీకి ఆయుష్ మాత్రే కెప్టెన్ గా, విహాన్ మల్హోత్రా వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈసారి టీంలో యువరాజ్ హోగెల్, నమన్ పుష్పక్లపై సెలెక్టర్లు వేటు వేశారు. వారిద్దరి స్థానంలో మహమ్మద్ ఇనాన్, ఆర్ఎస్ అమ్రిష్కులకు చోటు దక్కింది. ఈ మెగా ఈవెంట్లో యువ భారత జట్టు తమ తొలి మ్యాచ్లో జనవరి 15న అమెరికాతో తలపడనుంది. వరల్డ్ కప్ కంటే ముందు జనవరి 3 నుంచి 7 మధ్య సౌత్ ఆఫ్రికాతో టీమిండియా 3 వన్డేల సిరీస్లో తలపడనుంది. ప్రపంచ కప్కు ఎంపిక చేసిన జట్టే సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్లో ఆడనుంది. ప్రస్తుతం మణికట్టు గాయాలతో బాధపడుతున్న ఆయుష్ మాత్రే, విహాన్ మల్హోత్రా సఫారీలతో వన్డే సిరీస్కు అందుబాటులో ఉండరు. దీంతో సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్లకు వైభవ్ సూర్యవంశీ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. దురంధర్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు దక్కించుకున్న బాలీవుడ్ స్టార్ యాక్టర్ అక్షయ్ ఖన్నా వివాదంలో చిక్కుకున్నారు. దృశ్యం 3 నుంచి ఆయన ఆకస్మికంగా తప్పుకోవడం వివాదానికి దారితీసింది. అక్షయ్ ఖన్నాకు నిర్మాత మంగత్ పాఠక్ లీగల్ నోటీసులు పంపించారు. దృశ్యం 3 కోసం చేసుకున్న ఒప్పందాన్ని అక్షయ్ ఖన్నా ఉల్లంఘించారు అని, సినిమాలో భాగం కావడం లేదు అని టెక్స్ట్ మెసేజ్ పంపించారు అని ఆరోపించారు. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.